తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటూ శివభక్తులు స్మరించే పుణ్యదినం మహాశివరాత్రి. శివరాత్రి నాడు జరిపే ఉపాసన పాప విముక్తి కలిగించి శివ సాయుధ్యం కలిగిస్తుంది అన్నది శాస్త్రం చెప్పే మాట. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదినం వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయి. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తులకు కొంగు బంగారాన్ని అందిస్తున్న మహాశివుడిని హరహర మహాదేవ అంటూ నీలకంఠ స్వామిని భక్తి ప్రపత్తులతో కొలిచేందుకు చిన్న పెద్ద శివాలయాలకు క్యూ కట్టారు. 2 రాష్ట్రాల్లోని ఆలయాలను విద్యుత్ దీపాలు అలంకరణలతో మెరిసిపోయేలా చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథలు, భజనలు, సంకీర్తనలు నిర్వహించారు. శివగణమై పేరిని తాండవమాడెనురా నరనరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా. మహాశివరాత్రి పర్వదినాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగాయి. ఏపీలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలోనూ, శ్రీకాళహస్తిలోనూ, పాలకొల్లులో క్షీరరామలింగేశ్వర ఆలయంలో కూడా, అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా అత్యంత ఘనంగా మహాశివరాత్రి వేడుకలు జరిగాయి. పంచారామ క్షేత్రమైనటువంటి చాణక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తజనం నిన్న పోటెత్తారు. ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో శివరాత్రి వేడుకలు, మరోవైపు పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. శివగణమై పేరిని తాండవమాడెనురా నరనరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం శ్రీశైల క్షేత్రానికి లక్షలాది మంది భక్తజనం తరలివచ్చారు. మరోవైపు శ్రీశైలం మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలతో ఇలా కైలాసాన్ని తలపిస్తోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. వివిధ రూపాల్లో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు స్వామివారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆది దంపతుల ఉత్సవం ముందు ధ్వజపటాలం, వృషభాలు, శ్రీ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వర స్వామి, భక్త కన్నప్ప ఉత్సవ మూర్తులు ముందుకు సాగాయి. దేవతామూర్తులను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు మాడవీధుల్లో బాట తీరారు. ఆలయానికి సమీపంలోని ఏర్పాటు చేసినటువంటి దూర్చటి కళా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలతో అందించారు. దీంతో శ్రీకాళహస్తి భూ కైలాసంగా దర్శనమిచ్చింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా
శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణాభరణాల అలంకరణలో ఉన్నటువంటి దేవతామూర్తులు మాడవీధుల్లో ఊరెగుతూ భక్తులకు అభయమిచ్చారు. జగద్రక్షకుని కందారా చూసేందుకు వచ్చినటువంటి జనంతో మాడవీధులన్నీ కూడా శివనామ స్మరణతో మాట్లాడాయి. ఉత్సవంలో భక్తులు కోలాటాలు భజనలతో అలరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ ఉంటాయి. మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు ద్వాదశి ప్రదక్షిణలు, పవళింపు సేవలు జరగనున్నాయి. ఆ తర్వాత శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారి లీలా కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం శివాలయం నుంచి కనకదుర్గానగర్, బ్రాహ్మణ వీధి, పాత శివాలయం, మెయిన్ బజార్, కెనాల్ రోడ్ సెంటర్ కు చేరుకుని తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి జరుగుతుంది. మార్చి 1వ తేదీన శ్రీ మల్లేశ్వర స్వామి వారికి సాయంత్రం సమయంలో హారతి. ఆ తర్వాత 7 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించిన తర్వాత పవళింపు సేవ నిర్వహిస్తారు. మార్చి 2, 3వ తేదీల్లో రాత్రి 8 గంటలకు పవళింపు సేవలు జరుగుతాయి. నీవురా బిల్వ పత్ర పరిమళాల కిష్టుడా హర నీవే స్వయం కైలాస నివంభో ఓం ప్రణవ పదంబో అమరుక కదంబో జంగ జంగ జంగమా జగమునేల లింగమా ఎల్ల జనుల సుప్రసిద్ధ శైవ క్షేత్రం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన అమరావతిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పర్వదినం వేళ శ్రీ అమరేశ్వరుడు, శ్రీ బాలచాముండిక అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో పలు దేవాలయాలు, శ్రీ నాగేంద్ర స్వామి, రావి చెట్టు, కృష్ణానది వద్ద ప్రమిదలతో ఒత్తులు వెలిగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు భక్తులు. ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ అమరేశ్వరుడు, బాలచాముండిక అమ్మవారిని క్యూ లైన్లో వెళ్లి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం ఓం నమ శివాయ శంభో శంకర నామస్మరణలతో అంటే చాలు శుభాలు చంతనవాలు ముకంటిని కనుచూపు ముల్లోకములను చూపు అందాలు జగబంధాలు నిమేని సుమగంధాలు ఋతువుల భ్రమణాలు రుక్కుల శ్రవణాలు నీలో జనించి అలరించేనా గ్రహముల గమనాలు అణువుల చలనాలు నీ దోసిల్లో నాడోనాడేనా ఇది తరులు చరులు జీవచరులు నీవే కదరా పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండపై మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. లింగోద్భవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలించారు. మహాదేవుని దివ్య దర్శనంతో భక్తజనం పులకించిపోయారు. మరోవైపు మహాశివరాత్రి సందర్భంగా భారీ ప్రభలు అక్కడ అలరించాయి. వేకువతానాలు వెన్నెల్లో ధ్యానాలు నిలీల సంకీర్తనలు పురూర జాగరణాలు కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో మరింత ప్రాధాన్యత పెరిగింది. ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు కోటప్పకొండకు తరలివచ్చి కోటేశ్వరుని దర్శించుకున్నారు. భక్తులు కొండకొచ్చిపోయే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తుంది.
సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ, ఆలయ ఉత్సవం నిర్వహించారు. రాత్రి 10 గంటలకు లింగోద్భవ కాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ స్వామివారికి పాగాలంకరణ నిర్వహించారు. రాత్రి 12 గంటలకు పార్వతీ పరమేశ్వర్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించారు. స్వామి అమ్మవారి కళ్యాణం కన్నులారా వీక్షించిన భక్తజనం హరహర మహాదేవ, శంభో శంకర అంటూ పార్వతీమాతకి జై అంటూ ఆనంద పారవస్యంలో మునిగితేలారు. పరమశివుని 5 పంచారామ క్షేత్రాల్లో ఒకటైంది క్షీరారామం. శివరాత్రి సోపుతో అలవాటు అర్ధరాత్రి నుంచి భక్తులు క్షీర రామలింగేశ్వర స్వామి దర్శనంతో ఇక్కడి శివలింగాన్ని సాక్షాత్తు ఆ మహావిష్ణువే స్థాపించినట్టుగా స్థల పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఒక్కరోజు ఉంటే చాలు వారణాసిలో 1 సంవత్సరం ఉండే ఫలితం లభిస్తుందని చెబుతున్నారు. భీమవరాన్ని ఆనుకుని ఉన్న సోమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ కనిపించింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఆ సోమేశ్వరుని దర్శించుకుని తరించారు. కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుణ్ణి మహాశివరాత్రి పర్వదినాన్ని దర్శించుకుని ఆనంద పారవస్యమవుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగాయి. శివాలయాలకు భారీగా తరలివెళ్తున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరిగాయి. దేవాలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా స్వామివారిని దర్శించుకునేలా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆలయం ఆవరణలో, ప్రాంగణం వెలుపల, రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో బారికేడ్లు ఉంచారు. శివనామస్మరణతో కైలాసాన్ని మరిపిస్తోంది మహానంది క్షేత్రం. మహానందీశ్వరుని కామేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తెల్లవారుజామున వెళ్లారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులు మహానందీశ్వరుడు కామేశ్వరి దేవిని ఆరాధించడం కర్ణాటక, మహారాష్ట్ర భక్తులకు ఆనవాయితీగా వస్తోంది. ప్రత్యేకంగా కామేశ్వరి దేవి అమ్మవారిని ఆడపడుచుగా భావించి దర్శించుకుంటుంటారు. తెల్లవారుజామున 4 గంటల నుండే దర్శనాలు మొదలైపోయాయి. ఓం నమ శివాయ, హరహర శంభో అంటూ శివనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. మా కనుల మెరిసే తడి
మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెల్లవారుజాము నుండి భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దేవాలయంలో ప్రధాన మొక్కుబడి అయినటువంటి కోడి మొక్కులు చెల్లించుకోవడానికి వారు దిగారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో అన్ని ఆర్థిక సేవలు రద్దు చేసి కేవలం లఘు దర్శనాన్ని మాత్రమే అమలు చేశారు. క్యూలైన్లో భక్తులకు తాగునీరు, మంచినీటి ప్యాకెట్స్ కూడా పంపిణీ చేశారు. సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన నిర్వహించారు. రాత్రి లింగోద్భవ సమయంలో శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. హనుమకొండ జిల్లా ఐనుగోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. నంది వాహన సేవతో పాటు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం వేడుకల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలు చేసి పట్నాలు వేసి స్వామివారికి బండార్ని సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. అది శంకర ఆడ తిరుగుతున్నవు జాడ తెలవకున్నవేందిరా నిప్పుగాని నిప్పువు నీడగాని నీడవు ముటలిని ముల్లెవు ఏమిచ్చిన వల్లవు అని ఉండి ఏది లేని ఆది భిక్ష ఉండవు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శివాలయాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగిపోయాయి. కాళేశ్వరం, రామప్ప, కోటగుళ్ళు, వేయి స్తంభాల గుడి, కురవి వీరభద్రేశ్వరాలయం, వరంగల్ సిటీలోని భద్రకాళి, కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం, కోటిలింగాల గుడి, కిలా వరంగల్ శంభులింగేశ్వర దేవాలయంతో పాటు పలు శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవపేతంగా జరిగాయి. ఇక దేశంలోని 18 శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి అలంపూర్ జోగులాంబ ఆలయం శివరాత్రి శోభతో అలరారింది. జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు, మొక్కులు చెల్లించుకున్నారు. పురాణాల ప్రకారం దక్ష యజ్ఞం సమయంలో సతీదేవిపై పన్ను ఇక్కడ పడిందని భక్తుల నమ్మకం. ఇక్కడి ఆలయాన్ని 7వ శతాబ్దం సమయంలో నిర్మించినట్టుగా చెప్తారు. మహాశివరాత్రి సందర్భంగా కొమురువెల్లి మల్లన్న ఆలయానికి తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో మల్లన్న గర్భగుడిలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు అర్చకులు. అదే సమయంలో ఆలయ తోటబావి ప్రాంగణంలో ఒగ్గు పూజారులు వివిధ రంగులతో స్వామివారి పటాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. శుభాలు చంతనవాలు ముకంటిని కనుచూపు ముల్లోకములను చూపు అందాలు జగబంధాలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా మధిరలో శ్రీ మృత్యుంజయ స్వామి దేవాలయంలో ఆ స్వామి, గంగా, పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు. ఆలయ అధికారులు, అర్చకులు భట్టి విక్రమార్క దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పెదచీపురు వలస దగ్గర పారంకొండ జాతరకి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పారమ్మ తల్లిని వేకువజాము నుండి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుండి భక్తులు వేలాదిగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక భారతదేశంలోని ప్రధాన జ్యోతిర్లింగ శివాలయాలు వారణాసి, సోమనాథ్ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఆ దేవదేవుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో శివభక్తులు తారకేశ్వర ఆలయాన్ని సందర్శించారు. గుజరాత్లో జునాగఢ్ సమీపంలోని పావనాథ్లో మహాశివరాత్రి మేళా నిర్వహించారు.
ఇక్కడ మృగీకుండ్లో స్నానం చేయడం పవిత్రంగా పరిగణిస్తారు భక్తులు. మరోవైపు కేరళలోని తిరుచిలో ఆలయాలు శివభక్తులతో సందడిగా కనిపించాయి. భం భం భోలేనాథ్ అంటూ శివభక్తులు ఆనంద పారవస్యంలో మునిగిపోయారు. ఆ భక్త సులభుడి ఆరాధనలో తరించారు. నిన్న రాత్రి 10 గంటల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అలాగే తమిళనాడులోని మధురై తిరుప్పారకుండ్రం ఆలయానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయం మొత్తం మారుమోగిపోయింది. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయంలో శివరాత్రి సందడి కనిపించింది. మహాకుంభమేళా అత్యంత విజయవంతంగా ముగిసింది. 45 రోజుల పాటు ఘనంగా జరిగిన ఉత్సవాలు నిన్నటితో పూర్తయ్యాయి. కుంభమేళా చివరి రోజు పైగా మహాశివరాత్రి కావడంతో బుధవారం ఒక్కరోజే 2.5 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్టు సమాచారం. ప్రయాగ్రాజ్లోని సంగం ఒడ్డున 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళాలో ఇప్పటిదాకా 65 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు చేసినట్టుగా వెల్లడించింది యూపీ సర్కార్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బాబా విశ్వనాథ్ ఆశీస్సులు కోరుతూ కాశీకి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గతేడాదితో పోలిస్తే అత్యధికంగా 25 లక్షల మంది భక్తులు హాజరయ్యారని అంచనా. మరోవైపు శివరాత్రి సందర్భంగా 46 గంటల పాటు నిరంతరాయంగా దర్శనం కోసం అర్ధరాత్రి నుంచి తలుపులు తెరిచి ఉంచారు.